సూర్యుడు కన్నవా బిడ్డ లే 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 వచ్చి 10 అవుతుంది కొడుక ఇంకా లేకపోతురా సూర్యుని పేరు ఎందుకు పెట్టిన బిడ్డ నువ్వు పొద్దుగాల లేవాలని పెట్టిన కొడుక ఏ నీ లొల్లి పాడుగాను ఏం ఊరుతావే తెల్లారు లేచి అబ్బాయి ముఖం చూసినోడు బాగుపడ్డాడు గుడికల ముఖం చూసినోడు బాగుపడ్డారు ఎవడన్నా కాకా మారిగా నిలువే 5 నిమిషాలు అయితే 10 అవుతుంది అని చాలలేదు అన్న ఈ రోజు 10 ఉన్న సెంటిమెంట్ ఏంది అది 10 అయ్యాక లేవడు నువ్వు 10 అయ్యాక లేపవు అబ్బో అదారా వాడు 10th చదువుకున్నప్పుడు పొద్దున అది పెద్ద ఫ్లాష్ బాగురా అరే అరే నానా లేరా డాడీ లేరా గీ పొల్యూషన్లా గీ టైం రకం అంటే నువ్వు 10 ఎప్పుడు పాస్ అవుతావు నాకు ఇక్కడ బుక్ ఎప్పుడు పెడతావు అరే డాడీ నువ్వు పొద్దునే లేచి మంచిగా చదువుకొని నువ్వు 10 ఇట్లా పాస్ అయితే నిన్ను లైఫ్లో కూడా లేకపోరా 10 దాకా నేను నీకు ఇస్తున్న మాటరా డాడీ ఇదే మాట మీద ఉంటావా అరే కొడుక నీ అయ్యా మాట తప్పని కర్ణుడు రా ఈ రోజు నుంచి లక్ష్యం చేయించే అర్జున్ అవుతా ఫ్లాష్ బ్యాక్ పెద్దదే అన్న రాన్నా పోదాం సరే అన్న మరి ఇంత పొద్దుగాల ఏడికిరా సూరి లండన్ పోయేస్తామే లండనా లండన్ అంటే ఆ లండన్ కాదు చెంబట్క ఓహో ఇద్దరు ఊపుకుంటా పోతారు కానీ మరి కడుక్కోవడానికి నీకేమిరా మా అసిస్టెంట్ గారు లేడానే మౌస్ గాడు అది నింపుతాను కాబట్టి అరే మౌసు 2 బట్టల నీళ్ళు మీ ఇద్దరికి సరిపోతే ఇంకో ఆకటం చూసుకుంటారు ఇంకా ముగ్గురు పోతారు కనబడుతున్నా 2 నీటాలు ఇది అల్ల సగం ఇళ్ళ సగం చదువులేని పోరగాలతో నువ్వు చదువుకున్నావు నీకేం పని చెప్పు ఆహా ఈ విశాలమైన ప్రాంతంలో పొద్దున దొడ్డుకు పోతే ఈ మధురమైన చినాలే వేరన్నయ్యలు అన్న ఎవరైనా పొద్దుగాలకి పలపుల్లు ఎత్తారు కానీ ఇదేం వేసామన్నా వాళ్ళేమో సిగరెట్ తాగుతారు వాళ్ళేమో విమ్మలు ఎత్తారు అరే పిచ్చోడా ఇవి వేసుకుంటే దొడ్డికి సాపొస్తుందిరా అంతేగా చూరన్న అంతేరా అందుకే కావచ్చు అన్న కూర్చొని 5 నిమిషాలు అవుతుంది కానీ సప్పుడైతే వస్తుంది అదైతే వస్తలేదు అన్న ఒక వక్క పెట్టే ఏ వక్కే ఉన్నారు తమ్మి నీకంటే వాళ్ళరా ఇగో మొత్తం తీసుకోపో ఏ వద్దన్న ఏ పనైనా మా తాత మెల్లమెల్ల అన్న నువ్వు కూడా కొంచెం ఆ సిగరెట్ ఏ తీసుకోపోరా Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me అరే మరి ఈ రాణి జాబ్ గురించి ఎందుకు రా పోడు టైం వేస్ట్ పైసలు దండగా ఏదైనా పని చేసుకోరాదురా నాకు బయట పని అయితే చేత కాదు మళ్ళీ పోయినా కూడా నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది నేను జాబ్ మాత్రమే చేస్తాను మా చేసినట్టే ఉన్నది పో అన్నా ఇలా 10 వక్కలు అరే ఒక్కొక్క వక్క ఒక్కొక్క 10 కాడికి వచ్చిందారా అంటే ఏదో ఒక రోజు నా గుడ్కంతా ఇచ్చినట్టున్నారు నువ్వు 3 6
ఏమ్రా మరి ఇంటర్వ్యూ ఓకే అయిందారా? వాడు సిగరెట్ స్మెల్ వస్తుందని చెప్పి ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసిండన్న. ఏం బాధపడకు తమ్ముడు, అయినా సగం సగం చదివిన మనకు నౌకరే విడిక్కడ తమ్మి. ఏ పాక్ ఇదే రమ్మన ఎంజాయ్ పారే. అన్న నువ్వు గుట్టుకుపుతానవా ఇంకేమన్నా ఊపుతానవే? అరే మౌజుగా తీరా. సూరన్న ఆడి చేసిన తప్పుకు నాకేందే శిక్ష? అవురా మరి మీ డాడంటే మీ మమ్మీ లేదన్నా బాధలో తాగిండ్రా సిగరెట్లు, నీకెందుకు ఇవ్వండి సిగరెట్? అయినా నువ్వే చెప్పాలన్న ఈ ముచ్చట్లన్నీ. అయినా నువ్వు ఒకటి అన్నావు అన్న, అమ్మలేదని అన్నావు, ఆ బాధలో తాగుతానన్న సిగరెట్లు. అబ్బో అన్న ఈ ఊరికే ఈ గుట్కలు ఈ సిగరెట్ ఇదే అన్న మన తాగుడు తినే ఇక అప్డేట్ కావద్దా? అంటే ఏం చేసుర్రు? గాంజా. అరే అర్థమయ్యేటట్టు చెప్పురా మౌస్. అన్న మా కాలేజీలో ఒక్కొక్కరు తాగుతాడన్న గంజాయి ఈ సిగరెట్ల కన్నా 10 ఇంతలు కిక్కుంటుందన్న. అవునా? ఏమంటారు అన్న, ఏం చెప్తలేరు? తీసుకురా పోరా. 500 రూపాయలు అవుతాయి. అరే 20 రూపాయలు పెడితే 3 విమర్లు వస్తాయి, 20 రూపాయలు పెడితే సిగరెట్ వస్తుంది, 50 రూపాయలు పెడితే పొద్దే కడుతుంది. 500 అవసరం ఆరా దానికి? అరే నువ్వు గురువుని మించిన శిశువునైనా సూరన్నకేం తెలుసు, నేను ఇస్తావు 500. ఏం కాదు గిట్లున్నారు. మారే అరే ఏదేమైనా చాడు అది తెచ్చింది మంచిగా. మౌజుగాడు 500 ఇచ్చిండ్రా. అరే మళ్ళీ ఒకసారి అది మంచిగా ఆగురా. అరే తీరికి అరే మంచి అరే మాది అరే మౌజుగాడు మంచి. అరే మారి మౌజ్ అరే 500 పోయినా కానీ మంచి తెచ్చినారా? అరే మంచి తెచ్చినారా? అరే మౌజ్ అరే మారి మరి నేను పోతాను రా ఇంటికి, ఇక పోతాను రా. అది అన్నా అన్నా అన్నా
పిచ్చోడా నీకేం తెలుసు గీది రారా నాకు తెలియదు రారా ఇదే రా ఏ పిచ్చోళ్ళారా ఇదే రా తవ్వా మీరు మర్చిపోయారా ఇదే ఏ పిచ్చోడా నువ్వు ఇటు రారా నీకు కూడా తెలియదారా సరే రా బాగా దూరం ఇల్లు వచ్చిందా రా అప్పుడే అరే మీరేంద్రా నా బెడ్రూమ్లో వండుకున్నారు అరే మౌజు గాంజా తెప్పిరా అమ్మ మామ తోడన్నా ₹1 బిల్ల లేదు నా కాడ. అరే మారి నువ్వన్నా తెప్పిరా మౌజు గాని మీద ఒట్టన్నా ₹1 లేదన్నా అన్న ₹1 అన్న ₹1. No, 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 no. అన్న ₹10. అరే అన్న మనం డిగ్రీలు వేస్తేనే రూపాయి లేదు మన దగ్గర కరుకు లోటు ₹500 లోటు ఉన్నదన్నా అరే నాకు ఐడియా వచ్చిందిరా ఏంటన్నా మనం కూడా బిచ్చగాన్ లెక్క బిచ్చమెత్తి పైసలు సంపాసపోతున్నాం రా అన్న నా పోరి బిచ్చమాడుకున్నానని తెలితే ఇప్పుడే బ్రేకప్ చెప్తుంది అన్న గింత బతుకు ఇంకా బిచ్చం ఎత్తుతావా అన్న? అరే పిచ్చోడా బిచ్చగాడి సినిమాలు అసంటిది విజయ్ ఆంటోని బిచ్చం ఎత్తుకొని బతికినరా మనకేమున్నదిరా అది సినిమా అన్న. అరే మీ అయ్యవ్వల లెక్క మీరు ట్రాక్టర్ పని చేసుకుని పొలం పని చేసుకుని బతుకుతారా రా నువ్వు ఎన్ననే చెప్పన్నా ఉన్నూరులా తెలిసిన వాళ్ళ మధ్యలో బిచ్చం ఎత్తుకుని నాతో కాదన్నా అరే మనం ఉళ్ళూళ్ళు అడుక్కోంరా మరి వేరే ఊళ్ళు అడుగుతాం వాళ్ళ మొఖాలు మనకు తెలియదు మన మొఖాలు వాళ్ళకి తెలియదు ఇట్లయితే మీ ఇద్దరికి ఓకేనారా అరే మౌజా గూగుల్ మ్యాప్ లో మారుమూల ప్రాంతం ఎక్కడ ఉందో చూడరా మంత్రి ఉందన్న. చలో ఆపరేషన్ స్టార్ట్ అరే ఏమైందిరా ఎటు పోతున్నారా మళ్ళీ బట్టలు చదువుతాను జాబ్ వచ్చింది హైదరాబాద్ ఒక్కనివేనారా సూరన్న మౌజు గారు నేను సూర్య అలాంటి ఓకే కానీ మౌజ్ గానికి నౌకరు ఎవరు ఇచ్చినాడు అని చదివే అయిపోలేదు చిన్న జాబు ఆడే నాకు అసిస్టెంట్ అరే 10 రా మరి అరే మర్చిపోయినా నీకు బ్లెస్సింగ్ కావాలి డాడీ నువ్వు నీ ఉద్యోగంలో పైకి పోవాలి బేట ఇక స్టార్ట్ చేయాలన్నా మరి అడుక్కుండు అరే మరి ఈ అవతారం మీద పోతే కూడా నేను బిచ్చగాడు అంటారా రా మరి మన ఊరు బిచ్చగాడు ఎట్లుండో నువ్వు ఊహించుకో అబ్బో నాతో కాదన్నా నేను ఇట్లనే వేస్తా అరే మౌజు ఆడు పోయేస్తా పోయిరానిరా ఈ రిజల్ట్ బట్టి మనం చూద్దాం రా అరే మరి ఓకే అన్న మేడం ఓ మేడం ₹10 దానం చేయండి మేడం ఎవర్రా మేడం నీకు నువ్వే సార్లకే కనబడతాను నీకు సిగ్గు అనిపించలేదా డబ్బులు అడుకోవటానికి మేడం నేను నిజంగానే బిచ్చగాను మేడం నీకు రూపాయి ఆట నేతలు బిచ్చగాడు అంటే ₹10 అడుగుతారా నీకు సిగ్గు లేని మొక్క కూడా ₹10 ఎక్కడికి వెళ్తారా ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మేడం ఇనతట్లేవురా నువ్వు నీకు సీట్లు కట్ అయితే సీజ్ అవుతావు ప్లీజ్ మేడం సీట్లు కట్ అయితే మళ్ళీ ఇట్లా నువ్వు మేడం అని అంటే నీ లాల కొండ మళ్ళీ ఇట్లా వాడగట్టు కనిపించావు ఏ
మరన్నా ఎంత బిజినెస్? ఏం బిజినెస్ రా మౌజుగా, ఒక్కొక్కరు తొండలు దొరకొడుతా అంటారు పాయింట్లల్లా. అందుకే పెద్దలు చెప్పు తినాలే. అరే నా మాట ఇన్రా, ఈ పాయింట్ ఉంటే పైసలు పడాయి, ఇది ఇప్పుతేనే ఏమన్నా పడతాయి. అరే మౌస్, మనం కూడా గెటప్ చేంజ్. ఓకే అన్న. అరే మనం ఈ కంచి అడక తినడు స్టార్ట్. అరే ఇది మన అడ్డరా, అడుక్కున్న తర్వాత అందరం మనం చికెన్ కలవాలి. జై బిచ్చగాడు అన్నయ్య జై బిచ్చమాయ నమః. తమ్ముళ్ళు బిచ్చగాని స్టైలు, బిచ్చగాని స్టైలు. అన్నా చూడన్నా, చూడన్నా, సురానా. అరే మౌజు, అరే మౌజు నా జస్ట్ మిస్ రా, నా శీలం. సగం సిగరెట్ స్టోరీ రా చెప్తా. అయ్యా ధర్మం చెడ్డయ్యా, అయ్యా 10 రూపాయలు ధర్మం చేయయ్యా. బాబు గారు ఈ సగం సిగరెట్ ఏం చేసుకోవాలి? ఆహా అట్లనా. ఈ సిగరెట్ 20 రూపాయలు, సగం తాగిన 10 రూపాయలు. దుకాణం దుర్గానికి ఇస్తే ఇంకా 10 ఇస్తాడు నీకు. నీ కథ కాదే, నా పాత బట్టల కథ వినుండ్రే. అవ్వా ఓ తల్లి, ఎవరైనా ఉన్నారా బాంచన్? అవ్వా అచ్చికి ఇంతసేపు అయితే ఎవరు అత్తలేరు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా బాంచన్? ఉంటే బయటికి వెళ్ళుర్రి. ఎవర్రా మీరు? మొత్తం డబ్బులు సంపద తింటారు. ఎంతమంది ఉన్నారు మీ గ్యాంగ్? ఎంతమంది? బ్యాచ్ లేదు, పెట్రోల్ బంక్ లేదు, వచ్చి 3 రోజులు అవుతుంది. ఒక 5 రూపాయలు ఇస్తే నా సందా నేను పోతా తల్లి. పైసల వేలో ఇంత ఇక్కడ కూడి పెడితే తినిపో. అయ్యో తల్లి, నేను ఇవాళ ఒక్క పొద్దు బాంచాను, బువ్వ తినా, పైసలు ఇస్తే పోతా. అబ్బో నీకు సైకిల్ దొక్క, నీ ముఖానికి ఒక్క పొద్దు కూడా నారా? ఆ కథలు వాడే ఇంత ముందు సీపికట్ట దెబ్బలో మిస్ అయిండు. వరా చిన్న, ఆ పాత బట్టలు తెచ్చి ఆ ముఖాన్ని వాడే. ఏ ఆవురా మౌజుగా, మీ ఇద్దరు స్టోరీ మంచిగానే ఉన్నది, నా స్టోరీ ఘోరం ఉన్నది రా మౌజుగా. చెప్పుకుంటే పోతే చెప్పుకోపోతే మానం పోతుంది రా.
చెప్పురా అదో విషయాలు కాదనే అయ్యా ఒక 5 రూపాయలు ధర్మం చేయయ్యా, దానం చేయయ్యా. రోజు కట్టుకుంటానా, చేతులు కాళ్ళు అట్లా వేరేపో. సరే దానం పెట్టు. ధర్మం చేయయ్యా. అయ్యా రైట్ రైట్ రా, ఏమన్నా ఇట్రా రైట్ రా, రేపటికి రా. రేపటి పడే 90 మందం పడ్డా ఏం లేవుగా. అరే అందరు మీ లెక్కనే మళ్ళరాపో అంటారయ్యా, మీరే ఫోన్ చేయాలయ్యా. నేను అట్లా పోయిరామ్మన్నది నీకు పైసలు ఇస్తాను అనుకున్నావా? నాకే 90కి ఇస్తామని అనుకుంటే నువ్వు ఉత్తా చేతులతో నత్త ఎట్లా పట్లవో వేరాపో. 90కి పైసలు ఇవ్వా, గంట సేపు నా పిల్ల తలుపు తీర్చలేదు. నేను ఎవరితో చెప్పుకోవాలి మిస్టర్ బెగ్గర్? అయ్యా 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 పక్కరా నా సొంటోడు ఇంకోడు ఉంటాడు మా తమ్ముడు, అవి కలిపి ఆడే ఇస్తాడు పో. అయ్యా 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 ఎట్లయితే అయ్యా బేబీ అయ్యా ఫోటోలే. అయ్యా 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 బేబీ గుడ్డలు ఏమంటే ఇచ్చినావు, 90 పైసలు ఏమంటే అప్పటి చిత్తలేవేంది, గొంతులు దారిపోతుంది గంట సేపా. సార్ 2 రోజుల నుంచి బెడ్రూమ్ బొగ్గెలగడం లేదు. రూపాయి 2 కాదు, బొగ్గెలిగిస్తే 100 రూపాయలు ఇస్తా. వీడేందుకు ఇస్తున్నాడు, అయినా కానీ వీడు 100 రూపాయలు ఇస్తా అంటాడు, సగం బీరు పైసలు వస్తాయి. ఏ బల్బు సార్? సరే సార్ బల్బు ఒక అయింది. నాలో బల్బు ఆరిపోయింది, మరి ఎలా? అక్కడ బల్బు వెలిగించావు, నాలో బల్బు వెలిగించుకుంటా ఇలా పోతావు. ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఆ సుప్పుల్లో చిక్కుకుండా వన్నే కాదా. అరే పైసలు అర్థం మాత్రం వెళ్ళిపోతారా బాబు, నన్ను కొడుతున్న బెడ్ షేర్ తీసుకోలేరు, నన్ను ఏం చేయాలి? మొదలెట్ట వేమంగా తయారు. ఈ సాంగ్ మిక్స్ బై DJ Anil Smiley. ఇక చాలు. ప్రతిరోజు మా ముసల్ది కలియుగంలో ధర్మం లేదు లేదు అంటే నేను నమ్మలేదు, కానీ ఈ రోజు నా కళ్ళతో స్వయంగా నేనే చూశాను రా మౌజ్. ఎస్, మారిగాడే కరెక్ట్ రా. న్యాయంగా ఆడుకుంటే మనకు చిల్లి గవ్వ కూడా ఎవడేయడు. ఇక నుంచి మనం దొంగతనాలే మొదలు పెడుతున్నాం. పదండ్రా. అన్నా సురన్నా, అరే ఏంద్రా,
అన్న పూర్తిగా డ్రగ్స్ కడెక్ట్ అయ్యింది. అంటే అన్న కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మనమే బుక్కెడు బువ్వ లేకుండా బ్రతకగలం, కానీ డ్రగ్స్ లేకుండా బ్రతకలేమన్నా. చెడు వ్యసనం అనగా డ్రగ్స్ కానీ మద్యపానం కానీ సిగరెట్ కానీ ఛాన్స్ ఇచ్చినట్లయితే తిరిగి మీరు మారదాం అనుకున్నా కూడా అది మీకు తిరిగి ఛాన్స్ ఇవ్వదు. జీవితంలో జరిగిన కొన్ని నిజ సంఘటనలు ప్రేరణ తీర్చుకొని ఈ యొక్క మా చిన్న ప్రయత్నం చేస్తున్నామండి. మనం మార్చి సమాజానికి చూపిద్దాం. థ్యాంక్ యూ.